రాబోయే వీడియోలో మీకు కొండపల్లి కోట చరిత్ర గురించి, అలాగే ముస్లిమ్స్కి అత్యంత పవిత్ర స్థలమైన దర్గాను మరియు దూరదర్శన్ టవర్ను, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కొన్ని సంవత్సరాల క్రితం చెట్లను, అలాగే అబ్బాబాబా లొకేషన్ చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి. మొత్తం చుట్టూరు వాతావరణం వచ్చేసరికి మొత్తం కొండ ప్రాంతమే అనమాట. చరిత్రకు సజీవ సాక్ష్యాలు కొండపల్లి కిల్లా కోట. మీరు చూస్తున్నారు కదా, మొత్తం రాయితోనే కట్టిన కట్టడాలను అయితే మనం చూసుకోవచ్చు. చూడండి, కొన్ని అయితే గుర్తులు అయితే అలా ఉన్నాయి, అలాగే కొన్ని అయితే శిథిలం అయిపోయాయి. చరిత్ర సాక్ష్యాలు అయితే మనకి సజీవంగానే మనం గమనించుకోవచ్చు. చూస్తున్నారు కదా, అన్ని కొండరాళ్ళని చెక్కేసుకొని మొత్తం ఇలా పేర్చుకుంటూ కట్టారనమాట. ఎన్ని సంవత్సరాలు కడితేనో ఇలాంటి కట్టడాలు అయితే మనం చూసుకోవచ్చు. ఇప్పటి యొక్క చరిత్ర గుర్తులు, చరిత్ర యొక్క ఆనవాళ్ళు మనం స్పష్టంగా దగ్గర నుంచి చూడవచ్చు. అంటే ఆ కాలంలో ఇప్పుడు మనం ఈ రూట్ చూస్తున్నాం కదా, అంటే మనం ఇమాజినేషన్ చేసుకుంటే ఈ కాలంలో ఆ రాజులు నడవటం, అంటే అక్కడ ఉన్న సైనికులు, ఇంకా ఆ చరిత్ర గుర్తులు, అవి అంతా ఇమాజినేషన్ చేసుకుంటే అసలు ఆ ఊహ చాలా అద్భుతంగా ఉంది. హాయ్, హలో, నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ నేనైతే కొండపల్లి కిల్లా దగ్గరికి అయితే వెళ్తున్నాను. వెళ్ళే దారి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ ఉన్న కొండ ప్రాంతం కానీ అక్కడ నుంచి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే కొండపల్లి కిల్లాలో రాజుల చరిత్ర అయితే చాలా 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 అద్భుతంగా ఉంటుంది వినటానికి. అలాగే అక్కడ ఉన్న ప్రదేశాన్ని అయితే చూడటానికి పైకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి మొత్తం మీకైతే చూపిస్తాను. ఇప్పుడు మేమైతే బైపాస్ దగ్గర అయితే ఉన్నాము. చూడండి, బైపాస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి నియర్లీ 6 to 8 kilometers అయితే ఉంటుంది. లోనికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి మొత్తం మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రదేశాలు అయితే తిరిగి అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. ఇంకా లేట్ ఎందుకు, ముందుకు వెళ్ళేసి ఎలా ఉంది ఏంటనేది మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మీకైతే చూపిస్తాను. ఇక్కడ ఉన్న వాతావరణం కూడా చూపిస్తాను. ఓకే, లెట్స్ గో. ప్రజెంట్ కిల్లాకి వెళ్ళే దారిలో అయితే ఉన్నాము. మీరు చూసుకున్నట్లయితే థర్మల్ ప్రాజెక్ట్ కూడా ఉంది ముందల. వెళ్ళే దారిలో బైక్ కానీ కారు కానీ అయితే మీకు పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి ఆటోలు అయితే ఉండవు. ఒకవేళ ఆటో మీకు కావాలి అంటే సపరేట్గా మీరు మాట్లాడుకొని అయితే వెళ్ళాలి. వాతావరణం చూడండి, చుట్టూరు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంది. ఇక్కడ చుట్టూరు కొండ ప్రాంతమే. మీరు గమనించినట్టయితే అటు చూడండి, మొత్తం కొండలు ఉన్నాయి. అక్కడ మీరు గమనించినట్టయితే అక్కడ మీరు ఒక టవర్ అయితే కనిపిస్తుందని అనుకుంటున్నాను. చాలా లాంగ్ అయితే ఉంది. ఇక్కడ ఈ కిల్లా మార్గంలోనే ఉంది, మనం గమనించవచ్చు. పైకి వెళ్ళాక మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడు మనకి ఈ వెళ్ళే దారిలో ఈ నిమ్రా కాలేజీ ఏదో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు అనుకుంటా. చూడండి, ఇదే నిమ్రా కాలేజీ. రోడ్డు అంతా చాలా పాడైపోయింది, ఎందుకంటే ఇక్కడ లారీస్ అవన్నీ ఎక్కువైతే తిరుగుతూ ఉంటాయి. ఇదంతా వెళ్ళే దారి అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం చుట్టూరు కొండలే, అంతా అడవి ప్రాంతం. చూస్తున్నారు కదా, రోడ్డు వచ్చేసరికి కొండ మీదకి ఎక్కుతాం కదా. ఈ ఎక్కే దారిలో ఏమవుతుందంటే మనకి వెహికల్ అయితే చాలా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, ఈ టైప్లో మనకి రోడ్డు క్రాసింగ్ అలాగే రోడ్డు టర్నింగ్స్ ఉన్నాయని మొత్తం మనకి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొండ చూడండి, పైకి రోడ్డు అయితే ఉంటుంది. ఆ రోడ్డు మీదకి అయితే మనం ఎక్కాలి. ఇక్కడ చూస్తున్నారు కదా కొండ ప్రాంతం ఎలా ఉందో. చాలా చాలా అద్భుతమైన వాతావరణం. వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓన్లీ వన్ వేనే ఉందన్నమాట. వచ్చే వెహికల్స్కి పోయే వెహికల్స్కి కూడా ఒకటే దారి. మనం బైక్ మీద కానీ కారు మీద కానీ వెళ్తున్నప్పుడు చాలా నెమ్మదిగా అయితే వెళ్ళాలి. నెమ్మదిగా వెళ్ళటం వల్ల ఏంటంటే మనకి ప్రమాదాలు అనేది కొంచెం తగ్గుద్ది అనమాట. చాలామందికి ఇక్కడ యాక్సిడెంట్లు కూడా జరిగినాయి చూసుకోకుండా వెళ్ళటం. ఎందుకంటే మనం ఇలాంటి ప్లేస్లకి ఎక్కువ మంది వస్తారు కాబట్టి చూసుకొని వెళ్ళాలి. అబ్బాబాబా లొకేషన్ చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి. మొత్తం చుట్టూరు వాతావరణం వచ్చేసరికి మొత్తం కొండ ప్రాంతమే అనమాట. చాలా చాలా అద్భుతంగా ఉంది. మనం ఏదో సపరేట్ ప్రదేశంలో అయితే ఉన్నట్టుగా మనం ఉంది. ఇలా టర్నింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకొని అయితే వెళ్ళాలి. వెహికల్స్ మీద వచ్చే వాళ్ళకి నేను తెలియజేసేది అదే అనమాట. చూడండి, అలా నేరుగా పైకి అయితే ఎక్కాలి. మొత్తం చుట్టూరు తిరిగైతే ఆల్మోస్ట్ సగం దగ్గరికి అయితే వచ్చాము కొండ ప్రాంతంలో. ఇంకా సగం అయితే వెళ్ళాలి. మీకు లొకేషన్ బాగుందనే ఉద్దేశం మీద ఇక్కడ ఎంత చూపిస్తున్నాను. అటు సైడ్ చూసుకున్నట్లయితే మనం ఇంతకుముందు ఆల్రెడీ మూలపాడు బటర్ఫ్లై పార్క్ తీసుకున్నాం కదా, అది వచ్చేసరికి ఆ కొండ అనమాట. ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది. అవి కూడా కొండ ప్రాంతం అనమాట.
మన యూట్యూబ్ ఛానల్లో మూలపాడు బటర్ఫ్లై పార్క్ వీడియో కూడా ఉంది. ఇంతవరకు అది చూడడం వల్ల అయితే అది కూడా చూడండి, అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ముందు రోడ్డు అయితే సరిగా లేదు, అంటే మేము ఇంతకుముందు కాలేజీ టైంలో వచ్చినప్పుడు అయితే రోడ్డు సరిగా లేదు. ఇప్పుడు రోడ్డు కూడా చాలా నీట్గా చేశారు, గమనిస్తున్నారు కదా. ఇంతకుముందు అంతా రోడ్డు అంతా పగిలిపోయి ఉండేది. ఇప్పుడు దీన్ని అయితే టూరిస్టులు ఎక్కువ మంది వస్తున్నారనే ఉద్దేశం మీద రోడ్ అయితే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. చూడండి, ఈ టైప్లో అయితే మనం తిరగాలి వెహికల్స్లో వచ్చేటప్పుడు. సింగిల్ వేనే ఉంది రూట్ అనేది. మేము ఉదయాన్నే రావటం వల్ల ఎవరు రావట్లేదు, లేదంటే వెహికల్స్ కూడా మనం ముందు నుంచి వచ్చేది కూడా గమనించుకోవచ్చు. ఇక్కడ ఉన్న యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ చుట్టూరు ఆకులు ఇంతకుముందు అలుపుకున్నాయి అనమాట, వాటన్నిటిని కట్ చేశారు నీట్గా. ఇలాంటి కార్లు కూడా వస్తూ ఉంటాయి, వన్ వే కాబట్టి చూసుకొని వెళ్ళాలన్నమాట. కొండపల్లి కోటకైతే దారి అని చెప్పని అయితే ఉంది. మీరు చూస్తున్నారు కదా, స్కూల్ పిల్లలను కూడా తీసుకొచ్చారనమాట ప్రశాంతంగా వాళ్ళైతే గడపడానికి. అక్కడ వెహికల్ అయితే మనం చూసుకోవచ్చు, పిల్లలు కూడా దిగుతున్నారు. అలాగే అక్కడ కోతులు కూడా చూడండి, కొంతమంది భోజనాలు అవన్నీ తెచ్చుకుంటూ ఉంటారు. అవి ఇక్కడ ఈ ప్లేసుల్లో వాళ్ళు అయితే తింటూ ఉంటారు అనమాట. కోతులు ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది. కొంతమంది ఇక్కడికే వచ్చి వండుకొని తింటూ ఉంటారు కూడా. అక్కడ చూడండి, పొయ్యిలు కూడా పెట్టారు వాళ్ళు. మనం కోటకి ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా నాకు తెలిసి ఒక 500 మీటర్స్ ఉండదు. మన వెహికల్ అయితే పార్కింగ్ చేసి లోనకైతే వెళ్దాం. లోనకైతే వచ్చేసాము. లోన మనకి ఎంట్రన్స్ ఫీజు వచ్చేసరికి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అలాగే వెహికల్ పార్కింగ్ ఎటువంటి రుసుము అయితే మన దగ్గర అయితే ఛార్జ్ చేయలేదు. మీరు గమనించినట్లయితే చుట్టూరు చూడండి, క్లీన్గా బెంచెస్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే పైన వచ్చేసరికి చల్లని వాతావరణం ఉండేలాగా చెట్లు అయితే, పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసరికి కొండ ఎదురు భాగం అనమాట. దీనిలో ఉంటే మనం అయితే లోనకైతే వెళ్ళాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా బాగా అయితే ఆ గార్డెన్ లాగా అయితే మెయింటైన్ అయితే చేస్తున్నారు. చుట్టూరు చెట్లు అయితే ఉన్నాయి. ఎప్పటికప్పుడు మేనేజ్మెంటు వాటర్ అవన్నీ కొట్టి నీట్గా అయితే ఇక్కడ ప్రదేశాన్ని అయితే ఉంచుతున్నాయి అనమాట. మీరైతే గమనించవచ్చు. ఇంకా లోనకు వెళ్ళేసి లోన చరిత్ర ఏ విధంగా ఉంది, అలాగే కొండపల్లి కోయ బొమ్మలు, ఇంకా చాలా రకాల బోర్డ్స్ అయితే డిస్ప్లే చేసి మనకి నీట్గా అయితే ఉంచారు. హిస్టరీ కూడా, అలాగే కొండపల్లి కళల యొక్క ప్రాముఖ్యత ఏంటి అవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే చూసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొంతమందికి రికమెండ్ అయ్యే విధంగా హైప్ అయితే చేయండి. అలాగే కామెంట్ కూడా పెట్టండి, కొంతమందికి అయితే ఎక్కువ మందికి రీచ్ అయితే అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మరిన్ని ఇలాంటి వీడియోస్ అయితే నా ఛానల్ ద్వారా అయితే మీకు అందించడం జరుగుతుంది. ఇంకా హిస్టరీలోకి వెళ్ళినట్లయితే కొండపల్లి కిల్లా అంటే గొప్ప చరిత్ర కలిగిన ప్రదేశం. ఇది కేవలం ఒక కోట మాత్రమే కాదు, కొన్ని శతాబ్దాల పాటు ఆంధ్రదేశాన్ని పాలించిన వివిధ సామ్రాజ్యాల విజయాలకు సాక్షి కూడా. ఇంత పెద్ద కోటను ఎవరు నిర్మించారంటే, మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ కోటను క్రీస్తు శకం 1360లో రెడ్డి రాజుల వంశానికి చెందిన ప్రోలయ వేమిరెడ్డి గారు అయితే నిర్మించారు. ఈ కోటను చాలా మంది రాజులు అయితే పరిపాలించారు. ఎందుకంటే ఆ కాల చరిత్ర మనం పరిశీలించినట్లయితే ఒకరి మీదకి ఒకరు దండయాత్ర చేసి రాజ్యాలను అయితే దక్కించుకునేవారు. ఆ క్రమంలో చాలా యుద్ధాలు అయితే జరిగేవి. అలాగే ఈ కోట కూడా చాలా మంది రాజుల చేతులు అయితే మారడం జరిగింది. అందులో ప్రముఖులను అయితే నేను ఈ వీడియోలో అయితే మీకైతే వివరిస్తాను. ఆ పరిపాలించిన రాజుల్లో మొదటి వారు వచ్చేసరికి రెడ్డి రాజులు. వీళ్ళే ఎక్కువ కాలం ఈ కోటను అయితే పరిపాలించారు. అలాగే ఎక్కువ భాగం కూడా నిర్మించింది కూడా వీళ్ళే అని మనకి చరిత్ర అయితే చెబుతుంది. ఒడిశాకు చెందిన గజపతి రాజులు కూడా కొంతకాలం ఈ కోటను అయితే పరిపాలించారు. తర్వాత వచ్చేసరికి విజయ సామ్రాజ్య చక్రవర్తి అయిన శ్రీ కృష్ణదేవరాయలు తన దిగ్విజయ యాత్రలో భాగంగా గజపతి రాజులను ఓడించి 1516లో ఈ కోటను అయితే స్వాధీనం చేసుకున్నారు. ఆయన కూడా చాలా కాలం అయితే ఈ కోటను పరిపాలించారు. దాని తర్వాత వచ్చేసరికి గోల్కొండ నవాబులు కూడా ఈ కోటను ముట్టడించి తమ ఆధీనంలోకి తెచ్చుకొని వారు కూడా చాలా కాలం పాటు పరిపాలించారని చరిత్ర అయితే మనకి చెబుతుంది. చివరిగా దీన్ని 1766లో ఈ కోట బ్రిటిష్ వారి హస్తగతమైంది. వారు దీన్ని చాలా కాలం పాటు పరిపాలించారు. అలాగే దీన్ని మిలిటరీ విభాగానికి కూడా ఉపయోగించారని కూడా కొంత అయితే మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అలాగే ఇక్కడ చాలా కార్యకలాపాలు కూడా జరిగేవని కూడా చెప్తున్నారు. ఈ రాజులనే కాదు, ఇంకా కొంతమంది రాజుల చేతులు అయితే కూడా మారడం జరిగింది. అందులో ప్రముఖుల గురించి అయితే నేనైతే వివరించాను. అలాగే ఇక్కడ కోట దగ్గర మనకి ఇంకా క్లియర్గా అర్థమయ్యే విధంగా బోర్డ్స్ కూడా డిస్ప్లే అయితే చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడికి వచ్చినట్లయితే ఆ చరిత్ర మొత్తాన్ని చదవచ్చు. మనం ఇక్కడ గమనించినట్లయితే చాలా రకాల శిల్పాలు అయితే, పురాతన శిల్పాలు కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి
ఇన్ఫర్మేషన్ తెలుసుకునే విధంగా మనకి ఇక్కడ నేమ్స్ కూడా రాసేసి మనకి పెట్టడం అయితే జరిగింది. చాలా చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మనం అయితే గమనించుకోవచ్చు. చాలా పురాతన శిల్పాలు అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అయితే చేశారు. కొన్ని చాలా నీట్గా అయితే ఉన్నాయి, కొన్ని అయితే కొంచెం పాడైపోయాయి. మనకి ఇన్ఫర్మేషన్ అయితే మనకి క్లియర్గా డిస్ప్లే అయితే చేశారు. అలాగే ఇక్కడ ఒక యాప్ కూడా ఉంది. ఆ యాప్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఇంకా కూడా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు. ఆన్లైన్లో కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. కోటలోకి మనం వెళ్ళబోయే ముందు కోటలో ప్రధాన ఆకర్షణలు కూడా ఇక్కడ ఫొటోస్ రూపంలో అయితే డిస్ప్లే చేశారు. అలాగే టూరిస్ట్కి ఇబ్బంది కలగకుండా మెట్లు, నడకదారి కూడా నీట్గా అయితే నిర్మించారు. మెయిన్ భాగంలో కూడా కొంత అయితే నిర్మించారు చూడటానికి బాగుండాలని. కానీ పాత రూపం అయితే అలాగే కూడా ఉంచారు, మనం ఇక్కడైతే గమనించవచ్చు. అలాగే కొండపల్లి కోయ బొమ్మల చరిత్ర కనుక మనం పరిశీలించినట్లయితే ఈ కోటకి ఈ బొమ్మలకి విడదీయలేని సంబంధం అయితే ఉంది. సుమారు 400 ఏళ్ల క్రితం రాజస్థాన్ నుంచి వచ్చిన ఆర్య క్షేత్రీయ వర్గానికి చెందిన కళాకారులు ఇక్కడ స్థిరపడ్డారు. అప్పట్లో ఈ కోటను పాలించే రాజులు కూడా ఈ కళాకారులను ఆదరించి వారికి వసతులు కల్పించారు. అందుకే ఈ బొమ్మలకు కొండపల్లి కోయ బొమ్మలు అనే పేరు కూడా స్థిరపడిపోయింది. ఈ బొమ్మలకు ఇంత గొప్ప పేరు రావడానికి గల ప్రధాన కారణం కేవలం స్థానిక అడవుల్లో దొరికే పోనిక అనే మెత్తటి చెక్కతోనే ఈ బొమ్మలను అయితే తయారు చేసేవారు. చాలా సహజ సిద్ధంగా ఈ బొమ్మలు అయితే తయారు చేసేవారు. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి కొండపల్లి కిల్లా యొక్క మొత్తం భాగం అనమాట. ఈ కొండపల్లి కిల్లాని మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే సుమారు 2 గంటల టైం అయితే పడుతుంది. చాలా ఎక్కువ ప్రదేశం అయితే ఉంటుంది. చాలా పురాతన కట్టడాలు కూడా మనం అయితే గమనించవచ్చు. ఈ వీడియోలో మొత్తం మీకు ఆ పురాతన కట్టడాల యొక్క శైలి అలాగే వాటి గురించి అయితే క్లియర్గా మీకైతే చూపిస్తాను. చరిత్రకు సజీవ సాక్ష్యాలైన మన కోట గోడను మనం అయితే చూస్తున్నారు కదా, ఆ గోడలు ఇంకా సజీవంగా ఉన్నాయి, కాకపోతే కొన్ని పాడైపోయినాయి. కోట యొక్క గుర్తులు, ఆనవాళ్ళు సేమ్ రియలిస్టిక్గా అలాగే ఉన్నాయి. చరిత్ర యొక్క ఆనవాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో, చాలా క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ ఇదంతా హాల్ అనుకుంటా, చాలా ప్లేస్ అయితే ఉంది ఇక్కడ చూడటానికి. ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, ఇక్కడ కొంత భాగాన్ని అయితే ఇలా అద్దాలతో అయితే నిర్మించారు. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే వాటర్ స్టోర్ అవడానికి అయితే కొంత భాగాన్ని అయితే ఈ విధంగా కట్టడం అయితే జరిగింది. పురాతన కాలంలో ఏ విధంగా అయితే ఉందో ఆ టైప్లో అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. చూడండి, చుట్టూరు చాలా క్లియర్గా అయితే నిర్మించడం అయితే జరిగింది. వర్షాకాలంలో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కొంత భాగం వాటర్ కూడా అయితే ఉంటాయి. వర్షాకాలంలో వచ్చినట్లయితే కింద ఉన్న ఏరియా మొత్తం అయితే చూస్తున్నాం కదా. ఇంకా కోట వచ్చేసరికి మనం ఇలా మెట్ల ద్వారా గుండా వెళ్ళినట్లయితే ఇంకా కోట యొక్క భాగాన్ని అయితే మొత్తం మనం చూసుకోవచ్చు. ఆ పురాతన కట్టడాలు, అలాగే ఒక బ్రిడ్జి కూడా ఉంటుంది. ఈ కొండ మీద ఏర్పాటు చేసిన కొంత దూరం బ్రిడ్జి కూడా ఉంటుంది. ఆ బ్రిడ్జిని కూడా మనం గమనించుకుందాం. ఇక్కడ మనం ఈ కట్టడాన్ని అయితే మీరు పరిశీలించండి. ఆల్రెడీ కొంతమంది టూరిస్టులు కూడా వచ్చారనమాట. ఇదంతా చుట్టూరు వచ్చేసరికి అడవి ప్రాంతం. ఈ కోట దగ్గరలో ఎక్కువ కొండలు అయితే ఉండటం అయితే జరుగుతుంది. ఆ కొండలను అయితే చెక్కి ఇలా కోట గోడలను అయితే నిర్మించడం జరిగింది, ఒకరాయి మీద ఒకటి పేర్చుకుంటూ. అయితే మీరు ఇక్కడ ఏ కట్టడం చూసినా కానీ ఆ రాయితో అయితే ఉంటుందన్నమాట. మధ్యలో ఒక లేయరు సిమెంట్ టైప్ అయితే ఏదో వాడారు కూడా మీరైతే ఇక్కడ గమనించవచ్చు. అలాగే కోట పై భాగాన్ని కూడా ఇలా అయితే నిర్మించారు, చాలా బాగుంది. ఇక్కడ ఉన్న భాగం ఏదైతే ఉందో చాలా పురాతన పద్ధతిలో చాలా బాగా అయితే నిర్మించారు. కోట పై భాగాన్ని అయితే మీకైతే చూపిస్తున్నాను చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ అయితే చేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇటు సైడ్ నుంచి కూడా మనం కిందకైతే వెళ్ళి వ్యూ అయితే చూడవచ్చు. వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కొండపల్లి మొత్తం అయితే ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది. చూడండి, అంతా కొండ ప్రాంతమే. మీకైతే దూరంలో బిల్డింగ్స్ అయితే కనిపిస్తాయి చూడండి, జూమ్ చేసి అయితే చూపిస్తాను. అదంతా కొండపల్లి అన్నమాట. ఆ దూరంలో ఉన్న మొత్తం కొండపల్లి గ్రామానికి అయితే సంబంధించినవి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ టవర్ని, ఈ టవర్ అయితే దూరదర్శన్ టవర్ అని అంటారు. దూరదర్శన్కి సంబంధించిన సిగ్నల్స్ మొత్తం ఇక్కడ నుంచే వెళ్ళాయి. అలాగే ఇప్పుడు వచ్చేసరికి దూరదర్శన్ సేవలు అయితే ఇక్కడ నుంచి అయితే నిలిచాయి. ఇప్పుడు వచ్చేసరికి ఇది FM రేడియో కింద అయితే పనిచేస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళి కూడా మనం చూద్దాం, దానికి సంబంధించిన విషయాలు కూడా తెలుసుకుందాం.
పైకి వెళ్ళి కూడా మీకు మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపిస్తాను. అలాగే ఇటు సైడ్ మనం గమనించినట్లయితే ముస్లిమ్స్కి అతి పవిత్రమైన దర్గా కూడా ఉంది. ఆ దర్గా దగ్గరికి ఎక్కువ మంది ముస్లిమ్స్ అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ కనుక కోరుకుంటే ఆ కోరుకున్న కోరికలు నెరవేరుస్తారని చెప్పని అయితే ముస్లిమ్స్ భావిస్తూ ఉంటారు. ఆ దర్గాలో కూడా వెళ్ళి మనం చూద్దాం. ఇప్పుడు మనం అయితే కొంత భాగాన్ని మాత్రమే ఎక్స్ప్లోర్ చేసాం అనమాట. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా చాలా ప్లేస్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేనైతే మీకు అది మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపిస్తాను. రాళ్లతోనే నిర్మించిన వంతెన పై భాగాన్ని అయితే మనం ఉన్నాము. మీరు గమనించినట్లయితే ఇటు సైడు వచ్చేసరికి మొత్తం వాటర్ని అయితే స్టోర్ అయితే చేసుకోవడానికి అయితే ఉందన్నమాట, గమనించవచ్చు ఆ వర్షం నీళ్ళు మొత్తాన్ని. అలాగే ఇటు సైడ్ కూడా గమనించవచ్చు వాటర్ని అయితే స్టోర్ చేసుకోవడానికి అలా అయితే కట్టేశారనమాట. ఇంకా మనం ముందుకు కనుక వెళ్ళినట్లయితే కోటలోనికి ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, ఇలా గోడలు అయితే నిర్మించారనమాట. మొత్తం మనం చూడవచ్చు రాళ్లతోనే నిర్మించిన గోడలు అయితే గమనించవచ్చు. పెద్ద పెద్ద గోడలను అయితే గమనించవచ్చు. ఇక్కడ నాకు ఒకటి అయితే ఆశ్చర్యం అయితే కలిగించింది. కొన్ని సంవత్సరాల ఏజ్ ఉన్న చెట్టుని అయితే మనం అయితే గమనించవచ్చు. ఇక్కడ గోడని అయితే చొచ్చుకుంటూ అదైతే వెళ్ళిపోయింది. మీరు గమనిస్తే ఆ మధ్యలో రాళ్ళు కూడా ఉన్నాయి. ఆ రాళ్ళు కూడా దానిలో అయితే మొత్తం పేరుకుపోయి అయితే ఉన్నాయి. మీరు గమనించినట్లయితే అక్కడ నేను పట్టుకుంటున్నాను కదా, అవన్నీ రాళ్ళు అయితే అందులో ఉన్నాయన్నమాట. అందులోనే అవి ఆ చెట్లు అయితే కలిసిపోయాయి రాళ్ళు అయితే. ఈ కోట చుట్టుభాగాన్ని అయితే మనం గమనించినట్లయితే ఇలా రాతితోనే ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద గోడలను అయితే మనం గమనించవచ్చు. అలాగే పురాతన రుబ్బురోలు కూడా మనం గమనించవచ్చు. గమనిస్తారు కదా, మొత్తం చెట్లతో అయితే ఉంది. ఇంకా మనం అయితే వెళ్ళొచ్చు లోనకి. కాకపోతే ఏముంటుంది ఏందనేది అయితే మనకి అర్థం కావట్లా. ఈ కోతులు భయం అయితే ఒకటి మనకి ఉందన్నమాట. చూడండి మొత్తం చెట్లు అయితే అల్లుకుపోయినాయి. మేమైతే రిస్క్ తీసుకోదలుచుకోవట్లా. ఇంకొకళ్ళు మనకి వచ్చేసరికి జైలు అయితే ఆ కాలం నాటి జైలు కూడా ఉందని చెప్తాను అంటున్నారు. అది అటు సైడ్ రూటు. అటు వెళ్ళి అయితే చూద్దాం ఎలా ఉంటుంది ఏందనేది. చరిత్రకు సజీవ సాక్ష్యాలు కొండపల్లి కిల్లా కోట. మీరు చూస్తున్నారు కదా, మొత్తం రాయితోనే కట్టిన కట్టడాలను అయితే మనం చూసుకోవచ్చు. చూడండి కొన్ని అయితే గుర్తులు అయితే అలా ఉన్నాయి. అలాగే కొన్ని అయితే శిథిలం అయిపోయాయి. చరిత్ర సాక్ష్యాలు అయితే మనకి సజీవంగానే మనం గమనించుకోవచ్చు. చూస్తున్నారు కదా, అన్ని కొండరాళ్ళని చెక్కేసుకొని మొత్తం ఇలా పేర్చుకుంటూ కట్టారనమాట. చూడండి ఎన్ని సంవత్సరాలు కడితేనో ఇలాంటి కట్టడాలు అయితే మనం చూసుకోవచ్చు. అప్పటి యొక్క చరిత్ర గుర్తులు మొత్తం ఇక్కడ అంతా కొండరాళ్ళే ఉన్నాయి కాబట్టి ఆ కొండల మొత్తాన్ని నీట్గా చెక్కేసుకొని ఇక్కడ గోడలు వాటర్కి సంబంధించి కెనాల్స్ ఇక్కడే లోనే కెనాల్స్ కూడా ఒక బావిలాగా పెద్ద పెద్ద బావిలాగా అయితే కట్టుకున్నారు ఇక్కడ ఉన్న కొండ ప్రాంతాన్ని. ఎందుకంటే కొండరాళ్ళు పుష్కలంగా దొరుకుతాయి కాబట్టి కొండరాళ్ళతో అయితే వీళ్ళు నిర్మించారు. మధ్యలో సిమెంట్ అయితే ఇప్పుడు మనం వాడుతున్నాం కదా, సిమెంట్ టైపే ఏదో మొత్తానికి మనం లేయర్ కూడా చూసుకోవచ్చు. పెద్ద పెద్ద కొండరాళ్ళు అయితే వాళ్ళు చెక్కారు ఆ కాలం రాజులు. చరిత్ర యొక్క ఆనవాళ్ళు మనం స్పష్టంగా దగ్గర నుంచి చూడవచ్చు. అంటే ఆ కాలంలో ఇప్పుడు మనం ఈ రూట్ చూస్తున్నాం కదా, అంటే మనం ఇమాజినేషన్ చేసుకుంటే ఈ కాలంలో ఆ రాజులు నడవటం, అంటే అక్కడ ఉన్న సైనికులు, ఇంకా ఆ చరిత్ర గుర్తులు అవి అంతా ఇమాజినేషన్ చేసుకుంటే అసలు ఆ ఊహ చాలా అద్భుతంగా ఉంది. సీసీ కెమెరాలు ఎక్కడికెక్కడికే పెట్టారు గమనించవచ్చు. అలాగే ఇప్పుడు మనం వచ్చేసరికి జైలుదారి మరియు తోఫాఖానా వేలైతే ఉన్నాము. లోనకైతే వెళ్ళాలి. చూస్తున్నారు కదా, మొత్తం రాళ్లతోనే చెక్కిన మెట్లు, అలాగే రాళ్లతో చెక్కిన గోడలు అన్నీ మనం చూసుకోవచ్చు. కొండరాళ్ళు పుష్కలంగా ఉంటాయి కాబట్టి కొండతోనే మొత్తం కట్టారు. చరిత్ర అన్నవాళ్ళు దగ్గర నుంచి గమనించినట్టయితే ఉంది. ఈ వేలోనే వెళ్ళాలి. మొత్తం 2 జైలు ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది వచ్చేసరికి ఒక జైలు, ఇది వచ్చేసరికి వేరొక జైలు అనమాట. ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా, జైలులోకి అయితే మనం వచ్చాము. ఆ కాలంలో జైలు అనమాట. ఇప్పుడు ఉన్నట్టుగా గదులుగా అయితే లేవు. ఎలుకలు, గబ్బిలాలు సౌండ్లు అయితే మాకు క్లియర్గా వస్తున్నాయి.
మొత్తం కొండరాళ్ళతోనే, మొత్తం కొండరాళ్ళు. ఇక్కడ కావాల్సిన కొండరాళ్ళు ఉన్నాయి. మొత్తాన్ని తొలిచి నీట్గా కట్టేసుకున్నారు. మొత్తం జైలు అనమాట. లోనికి వెళ్ళి చూద్దాం. ఆ జైలు కూడా చూపించాను కదా, ఈ జైలు కూడా ఎలా ఉందనేది చూపిస్తాను. దాని మీద ఇది పెద్దది జైలు. ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ ఒక ఏరియా లాగైతే బౌండరీ లాగా మొత్తం చుట్టూరు ప్రహరీ తీసైతే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. అలాగే ఇక్కడ చిన్న చిన్న గదుల టైప్ అయితే చేశారు. లోనికి వెళ్ళి చూద్దాం, అంటే ఈ గదుల్లో ఏ విధంగా ఉంది ఏంటనేది. మొత్తం కొండరాళ్ళే. ఇక్కడ చూడండి, ఒక గదాలు అయితే నీట్గా పెట్టేశారనమాట. అంటే ఇక్కడతో ఒక గది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ అలాగే మనం చూసుకున్నట్లయితే ఇంకొక గది ఇది. అయితే మిడిల్లో చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ ఒక హోల్ టైప్ అయితే వాళ్ళు ఇచ్చుకున్నారు. ఇక్కడ మనం గమనించుకుంటే ఇదంతా కొండరాయి. ఈ మధ్యలో మనం చూసుకోవచ్చు. దీన్ని అంతా చెక్కేసి ఇలా నీట్గా కట్టేసుకున్నారని నా అభిప్రాయం అనమాట. కోటను అయితే ఎక్స్ప్లోర్ చేసి దర్గా దగ్గరికి అయితే వచ్చాము. ప్రజెంట్ దర్గాలో అయితే ఉన్నాము. ఈ దర్గా చరిత్రలో కనుక వెళ్ళినట్లయితే ఈ దర్గాకి 400 ఏళ్ళ చరిత్ర అయితే ఉంది అని చెప్తున్నారు. ఈ దర్గా పేరు వచ్చేసరికి హజ్రత్ సయ్యద్ షా బాజీ రహమతుల్లా అల్లహి దర్గా అని పేరైతే ఈ దర్గాకు ఉన్నట్లు అయితే చెప్తున్నారు. ఈ దర్గా దగ్గరికి ఇరాన్ ప్రాంతం నుండి ఆధ్యాత్మిక ప్రచారం కొరకు సయ్యద్ షా బాజీ అనే గొప్ప సూఫీ సెయింట్ వచ్చారు. ఆయన ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో దైవ చింతనలో అయితే గడిపేవారు. ఆయన మరణానంతరం ఆయన సమాధి ఉన్న చోటే ఈ దర్గాని అయితే నిర్మించారనమాట. అందుకనే ఈ ప్రదేశం ముస్లిమ్స్కి అత్యంత పవిత్రమైన స్థలం అయితే అయింది. ఎక్కువ మంది ముస్లింలు ఇక్కడికైతే వచ్చి వాళ్ళ యొక్క కోరికలు అయితే కోరుకుంటారు. వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని కూడా భావిస్తూ ఉంటారు. అలాగే ఈ దర్గా పక్కన ఒక చిన్న షాప్ అయితే ఉందన్నమాట. కోయి బొమ్మలు టైప్ అయితే పెట్టేసి మనకైతే ఇక్కడ అమ్ముతున్నారు. కొండపల్లి కోయి బొమ్మలు. మనం కావాలంటే ఇక్కడ నుంచి మనం అయితే కొనుక్కొని అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇంకా చాలా రకాల బొమ్మలు కూడా అమ్ముతున్నారు. ఓకే, కోటని అలాగే దర్గాని అయితే మనం చూస్తున్నాము. వాటి యొక్క చరిత్రలను కూడా తెలుసుకున్నాం కదా. అలాగే వాటి యొక్క వాతావరణాన్ని, అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మొత్తం మనం అయితే గమనించుకున్నాము. ఇప్పుడు ఇంకోటి వచ్చేసరికి ఈ కోటలో ఉన్న ఒక టవర్ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము. ఈ టవర్ గతంలో దూరదర్శన్ యొక్క సిగ్నల్స్ కోసం పనిచేసేది. చాలా కాలం ఇది దూరదర్శన్ కోసమే పనిచేసింది. మనకి ఇక్కడ నుంచి సిగ్నల్స్ అయితే వచ్చాయన్నమాట. సుమారు 5 నుంచి 7 సంవత్సరాల క్రితం ఇక్కడ దూరదర్శన్ సేవలు అయితే నిలిపివేశారు. ఇప్పటికీ ఇది ఆల్ ఇండియన్ రేడియో అంటే FM రేడియో ప్రసారాలు మరియు డిజిటల్ సిగ్నల్స్ కోసం ఈ టవర్ని అయితే ఇంకా వాడుకలోనే ఉంచారనమాట. ఒకప్పుడు మనందరికీ ఇష్టమైన దూరదర్శన్ కార్యక్రమాలు అందించిన ఈ టవర్ ఇప్పుడు కేవలం ఒక చారిత్రక గుర్తుగా మిగిలిపోకుండా డిజిటల్ విప్లవం వల్ల దూరదర్శన్ టీవీ ప్రసంగాలు ఆగిపోయినప్పటికీ నేటికి మన రేడియో తరంగాలను మోస్తూ ఇది ఎక్కడే గంభీరంగా నిలబడి ఉంది. ఫ్రెండ్స్, ఈ కొండ మీద ఉన్న కోటను, అలాగే కోట యొక్క చరిత్రను, పచ్చని ప్రకృతిని, అలాగే ముస్లిమ్స్కి అత్యంత పవిత్ర స్థలమైన దర్గాను, అలాగే టవర్ను కవర్ చేశాం కదా. ఈ వీడియో చూస్తూ వెళ్లకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.